హాయ్ అండి అందరికీ. నేను మీ ఎస్హెచ్ఆర్ బేగాన్ని. ఈరోజు మన వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళందరికీ చాలా ఈజీగా మనం లైనింగ్ ఎలా కలుపుకోవాలో చూసుకుందాం. మనం లైనింగ్ కలుపుకునేటప్పుడు కొత్త వారికి ఏంటంటే క్లాత్లు జారిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు నేను చెప్పే చిన్న టిక్స్తో చక్కగా నేర్చుకోవచ్చండి. లైనింగ్ని కింద పెట్టి పై క్లాత్ని అమర్చుకొని కింద అంచున కుట్టేయండి. చూస్తున్నారు కదా నేను ఎలా కుడుతున్నానో, అంతేనండి. అలానే స్ట్రైట్గా కుట్టేసి ఏం అవసరం లేదండి. కొత్త వాళ్ళైనా ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. అంచులు కుట్టేయండి కింద నడుము పాటు. ఆ తర్వాత పైన మొత్తం సరి చేసుకొని లైనింగు పైన క్లాత్ రెండు సరి చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని అటు ఇటు పోకుండా చిన్న చిన్న గుండు పిన్నులు ఉంటాయండి, నేను పెడతాను చూడండి. ఈ పిన్నులు బయట ఎక్కడైనా దొరుకుతాయి. ఇదిగోండి, ఇవే ఆ పిన్నులు. ఏ షాప్లో అయినా కూడా, ఎక్కడైనా కూడా, రోడ్ సైడ్ అయినా కూడా దొరుకుతాయి. చాలా 99%. వీటిని అమర్చుకొని చేతులతో సరి చేసుకొని మీరు ఈ పిన్నుని పెట్టుకున్నారనుకోండి, మీకు క్లాత్ ఎటు జరగదు. ఇంకొకటి మీకు చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా పిన్నులు పెట్టిన తర్వాత చూసుకొని మెడ దగ్గర నుంచి కుట్టేసుకోవాలండి. చూడండి ఎలా కుడుతున్నానో. ఇదిగోండి, నేను మిషన్ కూడా చాలా స్లోలో పెట్టానండి, మీకు అర్థం అవ్వాలని. మీరు ఆ పిన్నులు పెట్టుకుంటే మీకు ఎటువంటి క్లాత్ అయినా కూడా జారదు. చూసుకొని మనకు ఆ అడ్జస్ట్మెంట్లు కూడా చేతితో మనం రఫ్ చేసుకుంటూ సరి చేసుకుంటూ మెడ దగ్గరకు వచ్చేసరికి కొంచెం చేతితోనే మనం రౌండ్గా తిప్పుకోవాలండి. చూస్తున్నారు కదండి నేను ఎలా తిప్పుతున్నాను. ఇదిగోండి రౌండ్ మెడ దగ్గర. ఈ సైడ్ కూడా అంతేనండి. చేతులతో కరెక్ట్గా పాదం ఎత్తకుండా నీట్గా చేతులతో సరి చేసుకుంటూ మనం క్లాత్ని తిప్పుకోవాలండి. పాదం మాత్రం ఎత్తకూడదండి. ఎత్తితే అక్కడ మూలన మనం ఎత్తిన చోట కొంచెం కుచ్చులాగా వచ్చిద్దండి. చూడండి, సరి చేసుకుంటూ ఒక చేత్తో సరి చేసుకుంటూ ఒక చేత్తో లైనింగ్ పై క్లాత్ రెండు చూసారండి. మెడపట్టి అయిపోయింది. పిన్నులు తీసేసుకోవచ్చండి. లేకపోతే మీకు ఇంకా అలవాటు అవ్వకపోతే మళ్ళీ పిన్నులు పెట్టుకుని అలానే మొత్తం రౌండ్ వేసుకోవచ్చండి. నేను 2-3 పిన్నులే పెట్టానండి. కొత్తగా ఉండే వాళ్ళు అయితే పూర్తిగా రౌండ్ పెట్టుకుని మీకు ఎంత మటుకు సేఫ్టీగా ఉండాలో అంత మటుకు పిన్నులు పెట్టేయండి, మరేం ప్రాబ్లం ఉండదు. ఈ నెక్ పీస్ అవన్నీ చివరిలో కట్ చేసుకుందామండి. చూడండి, సంకలో కూడా మనం చేత్తో ఇలా సరి చేసుకుంటూ కుట్టుకోవాలండి. నేను చాలా స్లోగా కుడుతున్నానండి, అర్థం అవ్వాలని. వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమని నేను చెప్తున్నానండి. ఏం రాని వాళ్ళకు, ఎలా లైనింగ్ కలపాలో తెలియని వాళ్ళకి, అసలు మిషన్ ఏం కుట్టడం రాని వాళ్ళకి నేను చెప్తున్నానండి. స్టార్టింగ్ నుంచి లైనింగ్ ఎలా అటాచ్మెంట్ చేయాలో మొత్తం చూస్తున్నారు కదా. ఈ సంకల్లో వచ్చేసరికి కూడా మనం చూసుకోవాలండి, క్లాత్ ఎటు కూడా ముడత రాకుండా. నేను తీసేస్తున్నానండి పిన్. ఇంకా చూసారు కదండి, అయిపోయింది లైనింగ్ అటాచ్మెంట్. దారం కట్ చేసుకుంటా పిన్నులు తీసేసినాక మొత్తం తిప్పుకొని మనకు లైనింగ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంత మటుకు చుట్టూట కట్ చేసేయండి. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేసానో అలా మొత్తం ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ మేడ పట్టి కూడా మొత్తం
ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోమాకండి. నేను రాని వాళ్ళ కోసమని చాలా స్లోగా చాలా ఇంట్రెస్ట్గా చెప్తున్నానండి. ఎందుకంటే అందరూ నేర్చుకోవాలి. అందుకని మెడపట్టి కట్ చేస్తున్నానండి. నా ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, కట్ చేసేసానండి, అయిపోతుంది. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే లైనింగ్ కలపడంలో నాకు కామెంట్స్లో చెప్పండి, నేను చెప్తాను. ఈ క్లాత్ చూస్తే మీకు వేరేలా అనిపించవచ్చు. లైనింగ్ క్లాత్ కూడా ఏంటంటే అది కొంచెం పాలిస్టర్ కలిసిన లైనింగ్ మొక్కండి. వాళ్ళే తెచ్చుకున్నారు కస్టమర్సే. ఈ నడుము పట్టి కోసం అని చెప్పి 1.5 ఇంచులు ఈ అంచు ముక్కలు ఉంటాయి కదండి లైనింగ్లో, అటువైపు ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకుని ఆ 2 ముక్కల్ని ఒక కుట్టేసుకోవాలండి. సరిపోయిన లేదు చూసుకొని ఎక్స్ట్రా ఇవ్వండి. ఆ 2 ముక్కలు కలిపి ఒక కుట్టేసుకుంటున్నానండి. జాయింట్ వేసుకున్న తర్వాత ఈ మీ వెనక పార్ట్ ఉంది కదండి మనం కుట్టింది లైనింగ్ది, అది చూసుకొని పై నుంచి లైనింగ్ వైపు కదండి, పై క్లాత్ వైపు చీర ముక్క వైపు నుంచి మనం ఈ నడుము పట్టి అనేది కుట్టాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వేస్తుంది పై వైపు ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. కింద వైపు లైనింగ్ ఉంది, పైన వైపు చీర క్లాత్ ఉందండి, బ్లౌజ్ క్లాత్. కొంచెం పాయింట్స్తో కుట్టేసినాక నా ముక్కను తిప్పి దాని మీదే అంచున కుట్టేయండి బారుగా. చూస్తున్నారు కదా, ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి కామెంట్స్లో, నేను రిప్లై ఇస్తాను. ఎక్స్ట్రా ముక్క కట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, అంతేనే. దీన్ని తిప్పుకొని మనం చేతితో రఫ్ చేసుకొని గట్టిగా అదిమి పెట్టుకొని గీరాలండి. గీరినాక ఈ మన షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర పట్టుకొని మధ్యలో పట్టుకుంటే ఒక గీతలాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇంకా దానికి నడుము పట్టి దగ్గర మనం డాట్స్ వేస్తాం కదండి, చిన్న చిన్న డాట్స్ అవండి. చూడండి వేస్తున్నా కదండి. అక్కడ రఫ్ తీసుకోండి. స్టార్టింగ్లో చివరిలో రఫ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఏం కాదండి. కొంతమందికి అలవాటు ఇది రఫ్ తీసుకోవడం. అలా రఫ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే 2-3 సార్లు రఫ్ తీస్తారు కాబట్టి పైన కూడా అక్కడ చిన్న కుచ్చులోకి వస్తాయండి పైన. అందువల్ల పైన వేయకుండా ఉంటేనే మంచిదండి. కొంచెం దారం వదిలేసేయండి, సరిపోద్ది. రెండో సైడ్ వేసేసానండి.